బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ వివాదంలో త్వరలోని అరెస్టులు తప్పవా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇక దర్యాప్తు కోసం ఇప్పటికే సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కీలక వ్యక్తుల అరెస్టు ఉండే ఛాన్స్ ఉందనే మాట ఉంది. అయితే లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో పంది కొవ్వు ఆనవాళ్లపై ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి వేగవంతం చేస్తుంది విచారణను ప్రభుత్వం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ వివాదంలో త్వరలోని అరెస్టులు జరుగుతాయనే మాట ఉంది. ఇక దర్యాప్తు కోసం ఇప్పటికే సిట్ను ఏర్పాటు చేసింది సర్కార్. కీలక వ్యక్తుల అరెస్టు ఉండే ఛాన్స్ ఉంది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో పంది కొవ్వు ఆనవాళ్లపై ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దీంతో పాటు ఇప్పటికే సిట్ను కూడా ఏర్పాటు చేసింది. విచారణ కూడా ఊపందుకునే అవకాశం ఉంది. అయితే ఏఆర్ డైరీకి సంబంధించి కూడా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై కేసు నమోదు చేస్తుంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లోకేష్, ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. ఎటువంటి అంశాలని రిజిస్టర్ చేయడం జరిగింది? దీనిపై ఏఆర్ డైరీ ఏమైనా రియాక్ట్ అయ్యిందా? శ్రీవారి లడ్డూలో ఏదైతే సరఫరా చేసేటువంటి నెయ్యిలో కల్తీ జరిగినటువంటి ఆ కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి ఈ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఏఆర్ డైరీ ఏదైతే ఉందో ఈ కల్తీ వివాదం పైన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి మార్కెట్ ప్రొక్యూరింగ్ అధికారి కంప్లైంట్ తో కూడా తిరుపతిలో ఉండేటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏఆర్ డైరీ పైన కేసు నమోదైంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినట్టుగా కూడా మనకు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అనేది త్వరలో వెల్లడిస్తాం. ప్రస్తుతం కాన్ఫిడెన్షియల్ గా కేసులు నమోదు చేసినట్లు మాత్రమే పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసి ఆ కల్తీ నెయ్యి వ్యవహారం పైన ఎవరెవరు అందులో భాగస్వాములు అయి ఉన్నారో కూడా సిట్ విచారించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సిట్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో రేపు తిరుమలకి సిట్ సంబంధించినటువంటి బృందం వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పూర్తిగా వైరల్ గా మారిపోయినటువంటి కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి ఖచ్చితంగా అరెస్టుల పర్వం తప్పదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఇవాళ కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీ పైన కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు వాళ్ళపైన చర్యలకి పూనుకోవడం అనేది నిజంగా కొంతమంది హిందువులు అయితే మాత్రం దీనిపైన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను అభినందిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు కావచ్చు, అదేవిధంగా మహాశాంతి హోమాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఇది పొలిటికల్ కోణంగా కూడా తీసుకోవాలి. ప్రభుత్వం అయితే మాత్రం కల్తీ జరిగింది గత హయాంలో అని అంటుంటే ప్రస్తుతం ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఉన్న ఇటు వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం ఖచ్చితంగా తాము కూడా 28వ తారీఖున రానున్నటువంటి శనివారం పూట వీళ్ళు చేసినటువంటి వైరల్ న్యూస్ ఏదైతే ఉందో అది అబద్ధము, పూర్తిగా వాళ్ళకి దేవుడి యొక్క క్షమాపణ కావాలి అని చెప్పి వీళ్ళు కూడా కొన్ని యాగాలు ప్రత్యేకమైన పూజలకి జగన్ ఆహ్వానించినటువంటి పరిస్థితి. మొత్తం ఈ వివాదం పైన అయితే మాత్రం హాట్ టాపిక్ గా కీలక మలుపులే సంచరించుకుంటున్నాయి. ఇప్పటికే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినటువంటి కేసుల నమోదు పంచాయతీ సిట్ అధికారులను కూడా ఏర్పాటు చేయడంతో వాళ్ళు కాస్త సీరియస్ గా విచారణ చేసి వెనకున్నటువంటి వ్యక్తులందరినీ అధికారులతో పాటు పొలిటికల్ గా ఉన్న టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు వాటన్నిటిని కూడా కీలకమైనటువంటి నివేదికని ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం వారిపైన ఎటువంటి చర్యలకి ప్రభుత్వం పూనుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సచిన్, లోకేష్, అంటే కేసు నమోదైంది. ఇప్పుడు విచారణకు సంబంధించి వాళ్ళని ఇన్వైట్ చేశారా లేకపోతే విచారణకు రావాలంటే కూడా కేసుకు సంబంధించి పోలీసులు వాళ్ళని ఇప్పటికీ నోటీస్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే ఏఆర్ డైరీకి వెళ్ళి పోలీసులు విచారణ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే ఆ ఘటన జరిగిన అనంతరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది వైరల్ అయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నటువంటి టీటీడీ అధికారులు కావచ్చు, సీఎం చంద్రబాబు స్వయంగా టీటీడీ ఈఓని ఆదేశించడంతో పాటు దీనిపైన చాలా సీరియస్ గా వ్యవహరించాలని చెప్పడంతో ఆదేశాల అనుగుణంగానే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ అధికారి మురళీకృష్ణ తిరుపతిలో ఉండేటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కూడా ఇవాళ మాత్రమే నమోదైంది. దాన్ని కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది పోలీస్ డిపార్ట్మెంట్.
త్వరలోనే మీడియాకు వెల్లడిస్తాం. అయితే నోటీసులు సర్వ్ చేయడానికి రేపు ఏఆర్ డైరీకి వెళ్ళేటట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అక్కడికి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఏ విధంగా తమ కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి ఆధారాలను చూపించడానికి, అంటే కేసు నమోదు చేయడానికి ఆధారాలు కావాల్సి ఉంటుంది. ఏదైతే ఎన్డీడీపీ యొక్క ల్యాబ్ నుంచి తెచ్చినటువంటి రిపోర్ట్ను కీలకమైనటువంటి ఆధారంగా తీసుకొని దానిపైన కేసు నమోదు చేయడంతో అది వాళ్ళు ఛార్జ్ మెమో వేసి వాళ్ళకి చూపించడానికి కూడా అంటే వాళ్ళ అడ్వకేట్ చూపించడానికి కూడా చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి సో వాటన్నింటినీ తీసుకొని అక్కడికి చెన్నైకి దిండుగల్లో ఉండేటువంటి ఏఆర్ డైరీకి వెళ్ళనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక దానిపైన కంపెనీ ఎలాంటి రిప్లై ఇవ్వబోతుంది, వాళ్ళ అడ్వకేట్ తో ఎలాంటి వాదనలు జరపబోతుంది, అదేవిధంగా కోర్టుకు హాజరయ్యి తాము నుంచి ఎటువంటి సమాచారం ఉంది, అంటే తమ నెయ్యి కల్తీ కాదా అవునా అనేటువంటి సమాచారాన్ని డైరీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏ విధంగా కోర్టు ముందు తెలియపరుస్తుంది అనేది కూడా మరింత ఆసక్తికర విషయంగానే కూడా చెప్పాలి. లోకేష్, అయితే ఇక్కడ ఏఆర్ డైరీకి సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత వచ్చిన ఆ డీటెయిల్స్తో మిగిలిన ఎంక్వైరీ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఏఆర్ డైరీకి సంబంధించి ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఎందుకంటే కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, ఇటువంటి ఎంక్వైరీలో ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు వచ్చే ఇన్పుట్స్ని బేస్ చేసుకున్న తర్వాత అప్పుడు మరొక ఎంక్వైరీకి సంబంధించి స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పోలీసులు ఎటువంటి అడుగులు వేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతం అయితే ఏదైతే జూలై నెలలో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే 10 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు తిప్పి పంపించారో ఆ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి రిపోర్ట్ను ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ఆ రిపోర్టు ఆధారంగా టీటీడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ పరమైనటువంటి అంటే కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు గాను నేరపూరితమైనటువంటి చర్య, తిరుమలలో నెయ్యిని అపవిత్రంగా స్వామివారికి ఉపయోగించడానికి కల్తీ నెయ్యిని సరఫరా చేసినంత నేరం కింద తమని ఈ కేసు నమోదు చేస్తున్నాము అని చెప్పి టీటీడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సో దీనిపైన వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పబోతారో, కోర్టుకి తమ నెయ్యి కల్తీ కాదు అని ఎలా నిరూపించుకోబోతారు, కేవలం కేజీ 320 రూపాయలకి తాము ప్రొవైడ్ చేస్తున్నటువంటి సప్లై చేస్తున్నటువంటి నెయ్యిలో ఎలాంటి కొవ్వు పదార్థాలను కానీ ఇతరత్రా కల్తీకి సంబంధించినటువంటి ఏ పదార్థాలని కలపలేదని నిరూపించుకునేటువంటి శక్తి ఏఆర్ డైరీకి ఉందా లేదా కోర్టు మునుపు ఖచ్చితంగా తప్పు ఒప్పుకొని ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఏదైతే ఇప్పటికే జరిగినటువంటి పొరపాటుని ప్రభుత్వం చెప్తుందో ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు వాస్తవమా కాదా, ఏఆర్ డైరీ నిజంగానే కల్తీ నెయ్యి సరఫరా చేసిందా లేదా అనేది కోర్టు ముందే తెలిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, సో మొత్తంగా అయితే మాత్రం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. టీటీడీ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ వివాదంలో త్వరలోనే అరెస్టులు జరుగుతాయనే మాట వినిపిస్తోంది. ఇక దర్యాప్తు కోసం ఇప్పటికే సిట్ను ఏర్పాటు చేసింది సర్కార్. కీలక వ్యక్తుల అరెస్టు ఉండే ఛాన్స్ ఉంది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో పంది కొవ్వు ఆనవాళ్లపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పెనుదుమారం రేగింది.